గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణ వందే జగద్గురుం. భగవద్గీత అక్షర బ్రహ్మయోగము 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుడి వలె నిత్య చేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారములను పారద్రోలువాడును అయిన సచిదానంద ఘన పరమాత్మను అంత్యకాలంలో స్మరించవలెను. ఏమిటి లక్షణాలన్నీ? సాధకుడు సాధన చెయ్యాలి అంటే అసలు ఆ పరమాత్మ స్వరూప స్వభావాలు ఆ గుణాలు తెలియాలి కదండి. తెలియకుండా ఎలా దిగుతాము? తెలుసుకుని దాన్ని పొందడానికి సాధించడానికి చేసేది అభ్యాసము లేదా సాధన అంటే. కాబట్టి పరమాత్మ స్వరూపము గురించి పరమాత్ముడే ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. కవి అన్నీ తెలిసిన వాడు, సర్వజ్ఞుడు, పురాణ అంటే సనాతనుడు, ఎంతో కాలం నుండి ఉన్నవాడు, ఆదియు మధ్యము అంతము లేనివాడు, అనుశాసితారం అందరినీ శాసించగల శక్తి కలిగిన వాడు, అందరినీ నియమించేవాడు, అణోహో అణువు కంటే కూడా, అణియం పరమాణువు కంటే కూడా సూక్ష్మమైన వాడు, సర్వస్వ సమస్త విశ్వమునకును ధాతారం ఆధారభూతమైన వాడు, అచింత్య రూపం మనస్సుకి బుద్ధికి ఆలోచనలకి అందని వాడు, ఆదిత్యవర్ణం సూర్యకాంతితో సమానమైన తేజస్సు కలిగిన వాడు, సూర్యకాంతిని కూడా మించి స్వయంగా ప్రకాశించేవాడు, తమసహ అంధకారమును పారద్రోలేవాడు అంటే మన మనసులో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలేవాడు, పరస్తాత్ అవతల ఉండేవాడు, చీకటిని దాటి అవతల ఉండేవాడు, ఆ చీకటిని మించిన వాడు అంటే ప్రకాశము, పురుషం విరాట్ రూపుడు. వేదం చెబుతుంది సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్. ఇవన్నీ ఏమిటి? పరమాత్మ లక్షణాలు, పరమాత్మ స్వరూపం ఇది. ఈ విషయం పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అణవరణీయాన్ మహతో మహీయాన్ అణువు కంటే కూడా అతి స్వల్పమైన వాడు, మహతో మహీయాన్ అత్యంత గొప్పదానికంటే కూడా ఇంకా గొప్పదైన వాడు. మేరు పర్వతం గొప్పదనుకోండి, అంతకంటే గొప్పది ఏమిటి అంటే ఆ పరమాత్మ. ఆకాశం ఎత్తైనది అందరిది, దానికంటే ఇంకా ఎత్తైంది ఎవరు? ఆ పరమాత్మ. పాతాళం బాగా లోతులో ఉంటుంది, దీనికంటే లోతైంది ఏముంది అంటే ఆ పరమాత్మ. ఈ భూమండలము కనపడే ఆకాశము చాలా విశాలంగా ఉన్నాయి, ఇంతకంటే విశాలం ఏమిటి? పరమాత్మ. సముద్రము గంభీరంగా ఉంటుంది, ఇంతకంటే గంభీరంగా ఏముంటుంది అంటే పరమాత్ముడు గంభీరంగా ఉంటాడు. ఎందుకు ఈ లక్షణాలన్నీ అంటే ఆ లక్షణాలన్నీ ఉన్నవాడే తన లక్షణాలతోటి ఈ వస్తువులన్నిటినీ సమస్త దృశ్యమానమైన జగత్తును కంటికి కనిపించేదాన్ని కనిపించేదాన్ని కూడా సృష్టించాడు. పరమాత్ముడు అంటుంటాడయ్యా, మా ఇంట్లో 3 అంగుళాల విగ్రహం ఉంది, మా ఊర్లో ఉన్న గుడిలో 3 అడుగులు 4 అడుగుల విగ్రహం ఉంది, తిరుమల గర్భాలయంలో 9 అడుగుల విగ్రహం ఉంది, చాలా బాగుంటుంది. ఇంక గుడి ఉందండి, ఈ మధ్య కొత్తగా కట్టారు, అందులో దేవుడి విగ్రహము చాలా పెద్దది, చాలా పొడుగ్గా భలే ఉంటుంది, భలే అలంకారం చేస్తారు. పరమాత్ముడిని మనము కొలిచి మన హద్దుల మేరకు దించి చెప్తామన్నమాట. పరమాత్మను పొందాలంటే, పరమాత్మను చేరాలంటే పరమాత్ముడు ఎవరో తెలియాలిగా. ఇది పరమాత్మ స్వరూపము. స్వామి భగవద్గీతలో తానే చెప్పుకుంటూ ఉన్నాడు. దీన్ని నిరంతరము ధ్యానము చేయడం వలన, చింతన చేయడం వలన, లేదా భగవద్గీతలో ఈ శ్లోకాన్ని పదే పదే మరణము చేయడం వలన స్వామి స్వరూపము చక్కగా మనసులో స్థిరపడుతుంది. అప్పుడు మనము మన ఇంట్లో ఉన్న 3 అంగుళాల విగ్రహంలోను, మన ఊర్లో ఉన్న గుడిలో 4 అడుగుల విగ్రహము, ఇంకేదైనా పెద్ద ఆలయాల్లో 10 అడుగుల విగ్రహం పెడితే దానిలోను ఆ కొలతల్లో ఆ మెజర్మెంట్స్ లో మాత్రమే కాకుండా సమస్త సృష్టిలోను, సకల జగత్తులోను, సమస్త ప్రాణులలోను అంతటా పరమాత్ముడే విరాజమానుడే ఉన్నాడని అర్థం చేసుకుంటాం. ఈ విషయము 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు భగవద్గీత పుస్తకం ముచ్చుకొని అర్థం చేసుకోవడం మొదలెట్టారనుకోండి, మతి మార్పు కారణంగా సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కాస్త అర్థమైనా అది వంట పట్టకపోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం ఈ శ్లోకం చదువు అర్థం చేసుకొని రేపటికి మర్చిపోవచ్చు. ఎప్పటి నుంచి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలయా అంటే నీ ఒంట్లో ఓపిక, వయస్సు, తీరిక అన్ని ఉన్నప్పుడే ప్రయత్నము, ఈ సాధన ప్రారంభించాలి. అప్పటికి ఆ స్వామి నిదానంగా రోజులు గడిచే కొద్ది కాస్త అర్థమవుతూ ఉంటాడు. ఒక చిన్న భగవద్గీత పుస్తకమైనా వెంట ఉంచుకొని రోజుకి 5 నిమిషాలైనా సరే ఆ పేజీలు తిరగేస్తూ ఏదో ఒక శ్లోకం కంటికి కనిపించిందైనా సరే చదువుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని నిదానంగా అర్థమవుతాయి. ఆ పని చేయడానికి కూడా తిరిగిలేనంత బిజీగా పూజలు చేసుకుంటూ ఎక్కడ అద్భుతాలు ఉన్నాయి
ఏ సమాధిలో మ్యాజిక్ జరుగుతున్నాయి, ఏ మారుమూల మంత్రసిద్ధులు ఉన్నారు, ఎక్కడ అవధూతలు ఉన్నారు, ఈ వెతుకులాటే సరిపోతుంది. చదవాలండి, మొదలు పెట్టాలి. మనిషిగా నిలబడాలి. ఈ మనిషికి మహత్వము కలిగి భగవంతుడిని పొందాలి అంటే భగవద్గీతని చేతిలో పట్టుకోవాలి. పట్టుకోకుండా పనులు కావు. జీవితంలో చివరికి మ్యాజిక్లే మిగులుతాయి, అద్భుతాలే మిగులుతాయి, పరమార్థం అటకెక్కుతుంది. చక్కగా అర్థం చేసుకొని ప్రతిరోజు భగవద్గీత అధ్యయనం చేయాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.